సరే వాళ్ళందరి గురించి ఒక లైన్లో చెప్పండి. ఒక్కొక్క డైరెక్టర్లో ఒక్కొక్కటి బాగా నచ్చుద్ది కదా. ఒకరి మేకింగ్ నచ్చుద్ది, ఒకరి విజన్ నచ్చుద్ది, ఒకరి కాన్సెప్ట్ చూసింగ్ నచ్చుద్ది, ఒకరి సీన్ డివిజన్ నచ్చుద్ది. అలాగా వివేకాత్రేయ రైటింగ్ నాకు గ్రిప్, రైటింగ్ రాసే సంభాషణలు చాలా ఇష్టం, చాలా ఎంజాయ్ చేస్తా. సందీప్ రెడ్డి ఆయన కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, ఆ కాన్ఫిడెన్స్కి అసలు అంటే సినిమా ఇదని కాదు, ఆయన ఏదో అనుకుంటే అది కనిపిస్తుంది అనేది మనకు అర్థమైపోతుంది. ఆయన మాటలు, ఆయన తీసిన సినిమాలు చూస్తేనే అనుకున్నది అయితే తెప్పించేస్తాడు. అది అనిపిస్తుంది, బాగా కనిపిస్తుంది. అనుకున్న పాయింట్ కరెక్ట్గా స్క్రీన్ మీద చూపిస్తారు. అంటే ఆయన ఏమనుకున్నారో మనకు తెలియదు, బట్ ఆయన కాన్ఫిడెంట్గా చెప్పే విధంలో నేను ఇది అనుకున్నాను అంటాడు. దానికంటే ఇంకా బ్రహ్మాండంగానే కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇంకొక పేరు చెప్పారు, థర్డ్ ఎవరు, ప్రశాంత్ నీల్ గారు. కమర్షియల్ ఆస్పెక్ట్ ఏదైతే ఆయన హీరోని ఎలివేట్ చేస్తారు, మ్యాడ్, నాకైతే చాలా ఇష్టం. ఇంకొకరి పేరు చెప్పారు, హసిత్ గోలి. వాడు ఆలోచించేది కొంచెం వెరైటీగా ఆలోచిస్తున్నాడు, కన్విన్స్ చేస్తున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజరాజ్ చౌర లాంటి సినిమా అనుకోండి, నా ఏజ్కి ఆ సినిమాలో ఒక 9 సంవత్సరాల పిల్లని పెట్టి సినిమా అంతా నడిపాడు. అది మనమేమో యాక్సెప్ట్ చేస్తూ ఉంటే బయట వాళ్ళకి అది షాక్ కిందే ఉంటుంది. మామూలుగా ఏంటి కొడుకు క్యారెక్టర్ పెట్టి సినిమా అంతా చేసాడు అని అనుకుంటాను. నాకు చేసిన చెప్పి తెలియలే. వాడు ఆలోచించాడు, ఆ ఆలోచనలో నన్ను పట్టుకెళ్ళాడు. సో ఇప్పుడు కొందరు యాక్టర్స్ ఉంటారు, ఇప్పుడు రణ్వీర్ సింగ్ ఇలాంటి లౌడ్ యాక్టింగ్ చేసేవాళ్ళు, వాళ్ళ బయట కూడా ఐ మీన్ ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు కూడా వీళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యి ఉంటారు ఈ సినిమాకి అన్నది ఒక అవగాహన వచ్చేస్తుంది ఆడియన్స్కి. కానీ మిమ్మల్ని చూస్తే అలా అనిపించదు. మీరు ఎప్పుడు ఒకటే టెంపో మెయింటైన్ చేస్తారు ఇంటర్వ్యూస్లో. అది మీరు లౌడ్ క్యారెక్టర్ చేసినా లేకపోతే సాబర్ క్యారెక్టర్ చేసినా కూడా అసలు మీరు ఎలా ప్రిపేర్ అవుతారు ఈ క్యారెక్టర్కి అన్నది మాకు అర్థం కాదు. మీ వర్డ్స్లో చెప్పండి, అసలు ఈ క్యారెక్టర్కి ఎలా ప్రిపేర్ అయ్యారు మీరు? అంటే మైండ్ అదే క్యారెక్టర్లో ఉండాలి కదా, ఆ కైండ్ ఆఫ్ మాడ్యులేషన్స్ రావాలన్నా, ఆన్ స్పాట్ ఇంప్రొవైజ్ చేయాలన్నా. నేనైతే అసలు ప్రిపేర్ అవ్వనండి. అలాగా ముందు రోజు ప్రిపేర్ అవటం, లేకపోతే అది చేయాలి ఇది చేయాలి. నేను ఏదైతే మీకు ఇందాక చెప్పాను, ఒక 6 months నుంచి 1 year ఏదైతే టైం తీసుకుంటానో ప్రతి డైరెక్టర్ దగ్గర, ఆ గ్యాప్లోనే వాడు ఏమనుకుంటున్నారు వాళ్ళు అనేది నేను గ్రహిస్తా. నా స్టైల్ అది. యాజ్ అన్ యాక్టర్ నాలో ఉంది యాక్టింగ్ టాలెంట్, మ్యాటర్ ఉంది అంటే నాకు ఆ మ్యాటర్ ఉందని నేను బిలీవ్ చేస్తాను. ఏది కావాలో అది ఇద్దాం. ఫస్ట్ కన్విన్స్ చేయాల్సింది మనం డైరెక్టర్ని కాబట్టి అది లాగుతా. కొన్ని సినిమాలకు మనం ఎక్స్ట్రా ఎఫెక్ట్ పెట్టాలి. అలాంటి నేను ఇప్పుడు ఎంచుకునే సినిమాల్లో పెద్దగా 1-2 సినిమాలకు తప్పితే పెద్దగా అనిపించలేదు. అంతే, పెద్ద ప్రిపరేషన్ ఇలాంటి యాక్టర్స్ ప్రిపేర్ అవ్వకూడదు. మెథడ్ యాక్టింగ్ కైండ్ అంటారు. అది చేయటం అంత ఈజీ కాదు. మెథడ్ కూడా ఎలాంటి వాటికంటే అంత గొప్ప క్యారెక్టర్లు వచ్చినప్పుడు మేబీ ప్రిపేర్ అవుతామేమో. అంటే రీసెంట్గా నేను ఒక కింగ్ క్యారెక్టర్ చేశా. అంటే రోజు షూట్కి వెళ్ళినప్పుడు భయం వేస్తుంది, భయం అనేది ఉంటుంది. ఆ కెమెరా ఉన్నప్పుడు మాత్రం ఆ భయం అనేది ఉంటుంది. బట్ దానికి కొంచెం సంస్క్రిట్ అవన్నీ మాట్లాడాలి. సో ఎలా మాట్లాడతాం అనేది కొంచెం కంగారు పడ్డా. బట్ ది బెస్ట్ ఇచ్చా, నా కెరీర్లోనే బెస్ట్ ఇచ్చా. మేబీ అన్నిటికీ అలా భయపడితే ప్రతి దాంట్లో బెస్ట్ ఇక్కడ కాదు కదా, దీంట్లో ఓకే. కొంతమంది యాక్టర్స్ చెప్తుంటారు ప్రతి సినిమాకి ప్రతి ఫస్ట్ షాట్కి నేను నర్వస్గా ఫీల్ అవుతానని. మీరు ఫీల్ అవుతారా? 2 days ఫీల్ అవుతాను. అంటే ఇప్పుడు డైరెక్టర్తో మనం తిరిగాం. ఇప్పుడు ఆడ అనుకున్నది నాకు అర్థమైందని నేను అనుకుంటా, ఆయన అనుకుంది ఈడ అర్థం చేసుకుంటే అనుకుని దిగుతాం టీం కింద. ఆ ఫస్ట్ 2 daysలోనే మనకి కొంచెం అలవాటు పడటానికి ఆ టైం పడుతుంది. సో ఫస్ట్ టైం ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు ఆ చిన్న భయం వచ్చేస్తుందండి. అది భయం మంచిదే ఒక రకంగా అది రావటం. ఆ 1-2 days నేను ఏ సినిమా యాక్సెప్ట్ చేసినా కూడా ఎంత తిరిగింది ఎంత చేసినా ఫస్ట్ 2 days మాత్రం నాకు కొంచెం కంఫర్టబుల్గా వదిలేయండి, మిగతాది మీ ఇష్టం. ఆ 2 daysలో రకరకాలుగా చెక్ చేసుకోండి, కానీ అవి మ్యాక్సిమం ఉండేలాగా చూసుకోకండి. బాగున్నాయి అంటే ఉంచుకోండి. అలాంటి సీన్లో ఫస్ట్ 2 days పెట్టుకోండి అనే రిక్వెస్ట్ మాత్రం ప్రతి ఒక్కరికి పెడతారు. యాక్టర్స్తో ఆన్ ద స్పాట్ డైరెక్టర్తో ఎక్కువ మాట్లాడినా ఎక్కువ ఇన్వాల్వ్ అయినా టెంపో మిస్ అయినట్టు ఫీల్ అవుతారు కొంతమంది యాక్టర్స్. మీరేమైనా అలా ఫీల్ అవుతారా?
డిస్ట్రాక్ట్ అయ్యారు, ఆ టెంపో మిస్ అయింది, ఎక్కువ మాట్లాడిపోతే బెస్ట్ ఏమని? డైరెక్టర్లు నా విషయంలో అలా అందరూ ఫీల్ అవుతారేం పాపం. నేను డైరెక్టర్తోనే ఉంటాను. డైరెక్టర్ చెవులే కొరికేసి వదలను నేను ఇంకా కొంచెం నాకు ఇప్పుడు దర్శి గారు, రాహుల్ వీళ్ళు క్లోజ్ కాబట్టి వీళ్ళతో మాట్లాడతానేమో కానీ ఇంక వేరే యాక్టర్ని కూడా డిస్టర్బ్ చేయను అసలు. నేను ఎప్పుడూ మాట్లాడను. చాలామంది కంప్లైంట్లు కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి, ఏం మాట్లాడేంటని. నేను ఓన్లీ డైరెక్టర్తోనే ఉంటాను. మిమ్మల్ని మీతో మాట్లాడితే అందరు ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మీ బెస్ట్ ఫ్రెండ్ నారా రోహిత్ గారు ఇప్పుడు అంటే కరెంట్ ఏంటి ప్రాజెక్ట్స్? ఒకటి మొన్న ఏదో చూశాను, భానుప్రియ గారు ఉదయ్ భాను గారు ఒక పోస్ట్ పెట్టారు, ఏదో 2 ఫిల్మ్స్ అవుతున్నాయండి ఇప్పుడు. ఒకటి ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది, రెండోది నాకు తెలిసి 20 డేస్లో ఫినిష్ అయిపోతుంది అనుకుంటా. 2 కూడా మళ్ళీ కొత్త జానర్లే మన తెలుగుకి. అవునా? మీ ఇద్దరు మాట్లాడుకుంటారా? ఎలా మీ టేస్ట్ అలాగా? అంటే ఓకే సినిమా ఫైన్, కానీ ఎక్కడో డిఫరెన్స్ ఉంటుంది. మిగతా మూవీస్తో కంపేర్ చేస్తే డిఫరెంట్గా ఉంటాయి. మేము ఫిల్మ్స్ గురించి బాగా డిస్కస్ చేస్తామండి. నేను ఏదన్నా ఫిల్మ్ ఓకే చేసినా ఇలాంటిది అనుకుంటున్నానని చెప్తాను, లేకపోతే ఆయన ఓకే చేసినా చెప్తారు. సో ఫిల్మ్స్ గురించి అయితే మాత్రం కూర్చుని 2-3 రోజులు కంటిన్యూస్ మాట్లాడుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే మిగతా టాపిక్లు నా దగ్గర మాట్లాడినా నాకు తెలియదు, సో ఆయన ఏం మాట్లాడరు. నాకు ఇంకా డౌట్లు సినిమాల్లో తప్ప వేరే వాటి మీద రావు. మీరు ఎన్ని రోజులు అంటే వీక్లీ ఎట్లా ఎన్ని రోజులు కలుస్తుంటారు? అంటే ఇంతకుముందు అయితే పైన పక్కనే ఉండేవాళ్ళం అనమాట. ఇప్పుడు నేను ఈ మధ్యనే షిఫ్ట్ అయ్యా ఇటు, అందుకని ఇప్పుడు వీక్లీ 2 అలా కలుస్తున్నాం. అంతకుముందు అయితే రోజు కలిసేవాళ్ళం. ఆయన మీకు ఇచ్చిన మంచి గిఫ్ట్ కానీ మీరు ఆయనకి ఇచ్చిన గిఫ్ట్ కానీ ఏదైనా చెప్తారు? గిఫ్టా అంటే లేకపోతే ఏమన్నా అంటే వస్తువులే లేదా ఇంకేదైనా మీకు బాగా గుర్తున్నది ఏదైనా? యువర్ విష్. మేము అప్పట్లో కూడా ఉండేవాడు చేద్దాం అన్నప్పుడు, ఇది చేద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు దాంట్లో రోహిత్ గారు చేసిన క్యారెక్టర్ నేను అడగకుండానే ఆయన చేస్తానన్నారు. చేస్తానన్నారు. ఇప్పుడు ఇది మనది వీకైనా పర్లేదు, ఆ క్యారెక్టర్ బెస్ట్ అవ్వాలరా అనే ప్రయత్నించి ఆ సినిమా చేసాం. ఆయన వరకు ఇది అవ్వకుండా చూద్దామనే ప్రయత్నం చేసాం. కాకపోతే ప్రేక్షకుల నుంచి కూడా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. సో మా ఇద్దరికీ అది ఒకరికొకరికి బెస్ట్ గిఫ్ట్ అప్పట్లో ఉండేవాడు. ఎందుకంటే ఆ రోజుల్లో అలాంటి స్క్రిప్ట్ చేయటం, ఆయన మంచి పీక్లో ఉన్నారు అప్పుడు, ఆ టైంలో యాక్సెప్ట్ చేసి చేయటం సూపర్ ఇది. సో అదే మాకు బెస్ట్ గిఫ్ట్. వస్తువుల్లో చాలా ఇచ్చిపుచ్చుకుంటామండి. చాలా బెస్ట్ గిఫ్ట్ ఎప్పుడు మీరు అంటే నాకున్న కొద్దిమంది ఫ్రెండ్స్లో ఏది ఇచ్చినా బెస్టే. సో ఏది ఇచ్చినా బెస్ట్ కింద తీసుకుంటాను. సో మేము చాలా షేర్ చేసుకున్నాం. సో మేబీ వాచ్లు ఏమన్నా, గాగుల్స్ కానీ, నా గాగుల్స్ బాగా ఇష్టం, క్యాప్లు ఇష్టం నాకు బాగా. సో ఆయన ఎప్పుడు బయటకు వెళ్ళి